క్యూనెన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ చైర్పర్సన్ మరియు కమిషనర్ గార్ల ఆదేశానుసారం ఈరోజు స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛ భారత్ మిషన్పై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, ఇంటి లోపల కానీ, మన స్కూల్ లోపల కానీ, క్లాస్ రూమ్ లోపల కానీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కంపల్సరీ అందరి యొక్క భాగస్వామ్యంతో మనము పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కేవలం ఒక మున్సిపల్కు సంబంధించినటువంటి కార్మికులు మాత్రమే ఊరు మొత్తాన్ని శుభ్రంగా ఉంచాలంటే అది సాధ్యం కాబట్టి మీకు కూడా పరిశుభ్రతపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమం భాగంగా ప్రతిరోజు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మీ స్కూల్లో ఈ స్వచ్ఛత పైన దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కదా, ఆ ప్లాస్టిక్ వల్ల అనేక రకాల హానికరమైనటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలుసు, మీరు యాజ్ అ స్టూడెంట్గా మీకు ఈ విషయాలు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్లాస్టిక్ని వాడుతున్నాం. ఎందుకు సార్ మరి ప్లాస్టిక్ కాకుండా ఇంకా వాడలేదా అంటే, బట్ట సంచులు మేము వాడచ్చు, చేతి సంచులు మేము వాడచ్చు, కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా కావాలి, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.